మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, జీవిత బీమా 25 లక్షల రూపాయలు కల్పించాలని వారు ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రైవేటీకరణ ఆపేయాలి, వాళ్ళ కనీస వేతనం అమలు చేయాలి, వెట్టి చాకరీ నుంచి విముక్తి చేయాలి. ప్రతి ఒక్క ఆశా వర్కర్ కూడా అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ పొద్దున లేస్తే సాయంత్రం 5-6 గంటల వరకు కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి కనీస వేతనం ఇవ్వకుండా మరి మోడీ ప్రభుత్వం ఈ రోజు వెట్టి చాకరీ గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంట్రాక్టర్ ఉద్యోగులకి, స్కీమ్ వర్కర్లు అందరికీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు చూస్తే మరి ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ఉద్యోగే మరి కనబడుతున్నాడు తప్ప మరి అధికారులు మరి లక్షల జీతాలు తీసుకున్నటువంటి అధికారులు మాత్రం మరి పట్టించుకోవడం లేదు. ఎన్నో సార్లు మరి ఈ రోజు కాకుండా ఎన్నో సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ మరి స్కీమ్ వర్కర్లను ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లందరికీ